పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ప్రభు సహాయకుడికి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇంతవరకు దేవా మేము యవన బిడ్డలుగా మందిర ఆవరణంలో తండ్రి తెలుగు ఇంగ్లీష్ పాటల్లో కూడా నువ్వు గురించి పాడుతూ కీర్తించి స్తుతిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు. అవి మీ మాటలు తండ్రి, మీ వాక్యం, అందు ద్వారా కూడా ప్రభువా మీరు మాట్లాడేటువంటి దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు. తిరిగి వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఇందులో ఉన్నటువంటి సంగతులు ఎవరి బిడ్డలు సరిగా అర్థం చేసుకున్నట్టు కావాల్సిన జ్ఞానం మనకు ఇచ్చింది. మీ దాసుని మీ శిలో చెంత మరుగుచి మీరు మాత్రమే మా అందరితో మాట్లాడుతూ యేసునామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత వారము తిమోతిని గురించి పౌలుకు తిమోతి ఎలా పరిచయం అయ్యాడో ఆ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒక మాటని తిమోతిని గురించి మనం చూస్తూ వచ్చాం. తిమోతి అని అంటే అర్థం ఏమని చూస్తూ వచ్చాము? దేవుని గణపరచువాడు అని. కనుక అన్నింటిలో మన జీవితంలో దేవుని మనం కనపరిచేటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ పత్రిక తిమోతికి పౌలు అపోస్తలుడు చెరసాల్లో ఉండి రాశాడన్న సంగతి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఈ 2వ అధ్యాయంలో తిమోతిని పౌలు ఎలాగ ఉండవలనో జ్ఞాపకం చేస్తూ వచ్చిన 7 సంగతులు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. వాటన్నిటిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక 2వ పత్రిక 2వ అధ్యాయంలో తిమోతిని పౌలు ఎలాగ ఉండాలో హెచ్చరిక చేస్తూ 2వ అధ్యాయం మొదటి భాగంలో నా కుమారుడు అన్నాడు. అంటే కుమారుడు ఎలాగ ఉండాలో ఆ సంగతులు అలాగా ఉండమని చెప్పి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 2వ సంగతిని మనం జ్ఞానం చేస్తూ వస్తున్నాం. 3వ అధ్యాయం 3వ వచనం ఆరంభంలో 2వ అధ్యాయం 3వ వచనం మంచి సైనికుడి వలె ఉండు అన్నాడు. ఇప్పుడు నేను 3వ సంగతిని తిమోతి పౌలుని ఎలా ఉండాలో హెచ్చరిక చేస్తూ వచ్చాడు అంటే 5వ వచనంలో జట్టి అయిన వాడు అనేటువంటి మాట. కనుక 1 కుమారుడు, 2వది సైనికుడు, 3వది జట్టి అయిన వాడు, 4వదిగా వ్యవసాయకుడు, 6వ వచనంలో చూశారు. ఇప్పుడు 5వదిగా 15వ వచనంలో ఉపదేశకునిగా ఉండమని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. 15వ వచనంలో ఉపదేశించువానిగా అని రాయబడతా వచ్చింది. అది 5. 6వదిగా ఘనత నిమిత్తమైన పాత్ర, అది 21వ వచనంలో చూస్తాం. 7వదిగా 26వ వచనం చివరి భాగంలో ప్రభు యొక్క దాసుడు అన్నాడు. అంటే ప్రభువునకు దాసుడిగా ఉండు అని హెచ్చరిక. ఈ 7 సంగతులు పౌలు అపోస్తలుడు తిమోతిని హెచ్చరిక చేస్తూ నువ్వు ఎలాగ ఉండాలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందులో 2వ మాటని మనం ఇప్పుడు చూస్తూ వస్తూ ఉన్నాం. అందులో 3వ వచనాన్ని 2వ మాట ఉంది అక్కడ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అని. కనుక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా ఉండు తిమోతి అని చెప్పాడు. అయితే క్రీస్తు యేసు యొక్క సైనికుడు అనేవాడికి ఎప్పుడు కూడా ఏముండదని చూస్తూ వచ్చామంటే విరామం ఉండదు. అందుకే అక్కడ చెప్పాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయి, శ్రమను అనుభవించు అన్నాడు. కనుక యవన జీవితంలో ప్రభుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత కనుక నాతో కూడా శ్రమను అనుభవించే అనుభవాన్ని తిమోతికి పౌలు నేర్పిస్తూ వచ్చాడు. ఎవరు పెట్టారా? మనం మన జీవితాల్లో శ్రమను కోరుకోవాలి, శ్రమను అనుభవించటకు ఇష్టపడాలి. కనుక ఎవరి కొరకు? మన కొరకు కాదు. ఎవరి కొరకు? మన సొంత అవసరతల అక్కల కొరకు కాదు.
కనుక ఎవరి కొరకు శ్రమ పడాలి, ఎవరి కొరకు శ్రమను అనుభవించాలి? కనుక మంచి సైనికులు మనం. కనుక యవ్వనులు మంచి సైనికులుగా ఉండాలి. సైనికులు అనేవాడు ఎలాగ ఉంటాడో కనుక అలాగా క్రీస్తు యేసు ప్రభు వారి కొరకే ఆ సైనికుల వలె, సోల్జర్స్ వలె మనం ఉండాలి. ఉండటంలో సైనికుడు అనేవాడు శ్రమను అనుభవించువాడు అనేది జ్ఞాపకం చేస్తుంది. కనుక మనము శ్రమ అనుభవించేటువంటి అనుభవం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. యవన జీవితంలో దేవుని కొరకు మనము శ్రమ ఎట్లా శ్రమను మనం అనుభవించాలి అంటే, ఇప్పుడు మనం చూస్తాం యోహాను సువార్తలో జ్ఞాపకం చేసుకుందాం 16వ అధ్యాయం 33వ వచనంలో. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త చాలా. కనుక ప్రభు అంటాడు లోకంలో మీకేం కలుగుతుంది? కనుక మనం క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికులము అయితే కనుక ఎవరు బిడ్డలారా మీకు లోకంలో ఏం కలుగుతుంది? ప్రభు అన్నాడు అదే. కనుక మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులము అని చెప్పటానికి లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఎందుకంటే సైనికుడు వల్ల శ్రమ అనుభవించాలి అని అంటే ఇప్పుడు యవ్వన జీవితంలోనికి ఇప్పుడు దేవుడు వేటిని అనుమతిస్తాడు అంటే లోకంలో మనకు శ్రమను అనుమతిస్తాడు. ప్రభు అన్నాడు మీకు అన్ని మంచి జరిగిపోతాయి, మీరు బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు అయిపోతారు అన్నలా ప్రభు కదా. కనుక ప్రభు అన్నది ఏంటి అని అంటే లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. కనుక యవ్వన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే లోకంలో శ్రమ. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు. 14వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యం. అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఇదే హెచ్చరిక పౌలు అపోస్తులు తిమోతికి పౌలు అపోస్తులు చేస్తూ వచ్చాడు. తిమోతి, నువ్వు క్రీస్తు యేసు వారి యొక్క మంచి సైనికుడివి అయితే లోకంలో నీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. కనుక లోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు ఎందుకు ఈ శ్రమలు నీకు అనుమతిస్తబడతాయి అని అంటే ఎవరు పెట్టారా జ్ఞాపకం ఉంచుకుందా? ఈ శ్రమలు మనకు లోకంలో ఎందుకు వస్తాయి అంటే ఈ శ్రమలు మనం ఏం చెప్పు కొరకు? అనుభవించుట కొరకు కదా. అనుభవించుట కొరకు అంటే ఇప్పుడు మనం ఇదొక ఏ మాట చెప్పబడుతుంది అంటే ఇప్పుడు కొంచెం ఇది వైరాగ్యమైనటువంటి మాట, అంటే వినటానికంతా ఎక్కువగా ఇష్టపడినటువంటి సందర్భంలో మాట్లాడతారు కదా. ఇవి ఒక స్త్రీ పురుషులు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఒక స్త్రీ తానికి ఏదైనా విడిపోయిన సందర్భంలో అంటది కదా, ఇప్పుడు నన్ను ఎంతగానో అనుభవించుకుని నన్ను ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు అని ఒక కేసు వేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ సందర్భంలో చెప్తున్నానంటే కనుక అలాగా లోకంలో మనం శ్రమలు అలాగ అనుభవించు అనేటువంటి మాట. ఎవరి బిడ్డలారా లోకంలో మనకు ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలు మనం ఏం చేస్తూ రావాలి? అనుభవిస్తూ రావాలి. శ్రమలు ఏం చేస్తూ రావాలి? అనుభవిస్తూ రావాలి. శ్రమలు అనుభవించడం ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము అంటే దేవుని రాజ్య ప్రవేశంలోనికి వెళ్తాం. ఎవరు బిడ్డలారా కనుక తిమోతికి పౌలు అపోస్తలులు నేర్పిస్తూ వచ్చిన సంగతి అదే. నువ్వు శ్రమ అనుభవించు, తద్వారా దైవరాజ్యంలోనికి నీకు ప్రవేశము దొరుకుతుందని. ఇప్పుడు ఇదే రోమపత్రికలోనికి వెళ్ళి చూస్తాం 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమల గురించి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమలయందు ఏం చేయాలంట? శ్రమలయందు అతిశయపడుతురా. ఏమన్నా జ్ఞాపకం ఉంచుకుందా? శ్రమలయందు మనము అతిశయపడుతున్నాం. పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. అపోస్తల కార్యం మనం 2వ కొరింథీ పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ శ్రమల గురించి పౌలు అపోస్తలుడు చెప్తాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు ఏమంట? నా యందు ఎలాగో విస్తరించు. కాబట్టి యవ్వన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శ్రమలు, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క అవమానములు, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క నిందలు ఇప్పుడు నా యందు ఏమవుతున్నాయంట? విస్తరిస్తూ వచ్చాయి. శ్రమలు అనుభవించడం నేర్చుకోవాలి.
శ్రమలు మన జీవితాల్లో విస్తరించబడటము నేర్చుకోవాలి. అంటే మనలో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఈ శ్రమలన్నీ ఏం కాబట్టి రావాలంట? విస్తరింపబడుతూ రావాలంట. మీరు నాకు మైక్ అడ్డం అయిపోయారు కదా. ఈ శ్రమలన్నీ ఏమైపోతూ రావాలంట? విస్తరింపబడుతూ రావాలి. కానీ ఎవరన్నా జీవితంలో నేర్చుకుంటాం దేని కొరకు అంటే మనం క్రీస్తు కొరకు ఏం పడుతూ రావాలి? శ్రమలు అనుభవిస్తూ రావాలి. నేను ఇప్పుడు మూల భాగంలో నుంచి మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాను. చూడండి, ఇప్పుడు తిమోతి 2వ పత్రికలోనికి వెళ్తాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క శ్రమ అనుభవించుము. ఇది తిమోతికి పౌలు అపోస్తలుడు సెలవిచ్చినటువంటి మాట. తిమోతి, నువ్వు సైనికుని వలె ఏమనుభవించు? శ్రమను అనుభవించు. ఇప్పుడు ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె ఆయనతో కూడా శ్రమ అనుభవించాలి అని అంటే తిమోతిలో ఉన్నటువంటి మరొక 2వ లక్షణాన్ని నేను ఈ దినం జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె క్రీస్తు యొక్క శ్రమను మనం అనుభవించాలి అని అంటే ఇప్పుడు పౌలు అపోస్తలుడు తిమోతి చెప్తున్నాడు, తిమోతి, నువ్వు క్రీస్తు యేసు వారి మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు అన్నాడు. కనుక మనం కూడా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క మంచి సైనికుని వలె ఆయన కొరకే మనము శ్రమలు అనుభవించుట, శ్రమలు విస్తరించుట అనేది ఏ అనుభవం కూడా మనం వెళ్ళాలి అని అంటే ఇప్పుడు తిమోతి యొక్క 2వ లక్షణాన్ని నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు తిమోతి ఎవరు అంటే క్రీస్తు యేసు మంచి సైనికుని వలె క్రీస్తు యేసు ప్రభు కొరకే శ్రమను అనుభవించువారు. ఇప్పుడు మనం ఎవరిని విశ్వసింపబడిన తర్వాత ప్రభుని నమ్మినటువంటి బిడ్డలంగా మనం క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికుని వలె తిమోతి వలె మనం ఉండాలి అనేది దేవుడు మన నుండి కోరుతుంది. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాలంటే ఇప్పుడు తిమోతి క్రీస్తు యేసు ప్రభు వారికి మంచి సైనికుడిగా శ్రమ అనుభవించడంలో తిమోతిలో ఉన్నటువంటి 2వ లక్షణం ఏమిటి అంటే రాయబడింది అంటే పౌలు దెర్బేకు వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. తిమోతి ఎవరంటే ఇప్పుడు శిష్యుడు కదా. ఇప్పుడు శిష్యుడు కనుకనే తిమోతి ఏం నేర్చుకున్నాడు అని అంటే పౌలు అపోస్తలుడు ఏ మాట అయితే చెప్పారో తిమోతి క్రీస్తు యేసు ప్రభువారి కొరకు శ్రమ అనుభవించి ఎట్లా శ్రమ అనుభవించాలంటే సైనికుని వలె అనుభవించు. కనుక సైనికుడికి ఎలాగా తన జీవితంలో ఒక విశ్రాంతి ఉండదో, శాంతి అసలు కుటుంబం పట్టదు, మరొకటి ఏమి కూడా పట్టదు. వాడి యొక్క దినములన్నీ కూడా సైనికులు ఉన్నంత కాలం కూడా వాడికి అన్ని శ్రమలే. వాళ్ళు చలికాలం ఉండాలి, ఎండల కాలం ఉండాలి కదా. మనమైతే ఎండల కాలం రాగానే వేసి చలికాలం రాగానే మంచి మంచి రగ్గులు దుప్పట్లు. కనుక సైనికులు శ్రమ అనుభవించడం అనేది సైనికులతో పోల్చాడు. ఇప్పుడు తిమోతి యొక్క 2వ లక్షణం ఏమిటి అని అంటే తిమోతి అనేవాడు ఎవడంటే ఒక శిష్యుడు. అయితే తలంపు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, కూర్చున్నటువంటి ఏమైనా పెట్టలాగా మీరు క్రీస్తు యేసు ప్రభు వారికి సైనికుల వలె ఆయన శిష్యుడిగా చేయబడ్డారా? ఆయన శిష్యుడిగా చేయబడ్డారా? ఎంతమంది ఉన్నారు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క శిష్యులం? ఎవరైనా గంగోల్స్ బాయ్స్, నేను క్రీస్తు యేసు ప్రభు వారికి శిష్యుడిని. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు శిష్యుని యొక్క లక్షణాలు చెప్తాను. ఇప్పుడు మీ ముందు చెప్పాలి, నేను శిష్యునేనన్నా, నేను శిష్యునిగా చేయబడ్డానన్నా చెప్పగలిగిన వారు ఎవరు లేరా? అసలు యేసు క్రీస్తు శిష్యుడు ఎవరు లేరా? ఎవరు లేరా? అస్సలు క్రీస్తు యేసు ప్రభు వారికి శిష్యుడు ఎవరమ్మా? ఒక శిష్యుడి పేరు చెప్పండి పోనీ. అమ్మా పేతురు, అంతే. ఆయనైతే మనం బాగా గుర్తుంటాడు. సరే, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క సైనికుని వలె ఇప్పుడు తిమోతి ఎవరంటే ఆయన శిష్యుడు చెప్పబడతా వచ్చింది. నేను ఆ మాట యొక్క లోపల తీసుకువెళ్ళక ముందు మన మత్తయి సువార్తలో మనం శిష్యులను పిలవక ముందు శిష్యుల గురించి ఇప్పుడు ఒక మాట అన్నాడు. చూడండి, 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచ్చిన
వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతులని వార్త చెప్పాను. వెంటనే వారు తమ బలను విడిచి ఆయనను వెంబడించను. కనుక వీళ్ళు ఏం చేస్తా వచ్చారు అని అంటే, వాళ్ళు వాళ్ళ యొక్క ఈ 12 మంది అపోస్తలులు కానీ శిష్యులు వారు అంతకు ముందు ఏం చేస్తూ ఉండేవారంటే, సముద్రంలో వాళ్ళు వల వేయించుకున్నటువంటి వారు, జాలరు చేపలు పట్టుకున్నటువంటి వారు. ఇప్పుడు ప్రభు వారు అన్నాడు, నా వెంబడి రండి అన్నాడు. నా వెంబడి రండి అని అనగానే వారు వెంటనే తమ వలను విప్పి ఆయనను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడు 22వ వచనంలోకి వస్తే, తమ తోడును తమ తండ్రిని విడిచిపెట్టి. కనుక ఎప్పుడైతే దేవుడు వాళ్ళని పిలిచాడో, వాళ్ళు ఇప్పుడు వారి యొక్క వలను విడిచిపెట్టారు, తోలిని విడిచిపెట్టారు, తండ్రిని వీరే శిష్యులంటే కదా. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఎవరంటే, ఈ సాయంకాల సమయంలో నిజంగా మీరు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నారా అని ఎవరు పెట్టలేరా? అనేక పర్యాలు మేము క్రీస్తు యేసు ప్రభు యొక్క శిష్యులము, ఆయనను వెంబడిస్తున్నాం, వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు కదా. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క అనుచరణము, ఆయన వెంబడించువారు. కనుక ఈ సాయంకాల సమయంలో క్రీస్తు యేసు యొక్క శిష్యులు ఎవరంటే, ఆయనను ఉన్నపాటున విడిచిపెట్టి ఆయన వెంబడించువారు. ఒకవేళ తీర్మానం లేకపోతే సాయంకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మిమ్మల్ని మనసును పట్టు జాగ్రత్తగా చేయాలని ఇష్టపడుతున్నాడు. కనుక మీ విద్యను మీరు అభ్యసించండి. కనుక మీరు దేని కొరకైతే ఆశపడుతున్నారో అటువంటి శ్రేష్టమైన ఉద్యోగాలు చేయండి, కాదనట్లేదు. అయితే ప్రభు మీకు సెలవిస్తుంది ఏంటంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా. ఒకవేళ ప్రభు ఈ మాట నీతో మాట్లాడుతూ ఉంటే కనుక ప్రభువును వెంబడించుకోవాలి. ఆయన శిష్యులు ఆయన వెంబడించుకోవాలి. ఒకవేళ ఇంకా వేటిని విడిచిపెట్టలేదు, వాటన్నింటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అనేకసార్లు ప్రభుని వెంబడిస్తాం కానీ ఏం చేయము, విడిచిపెట్టేటువంటి అనుభవం ఉండదు. ప్రభుని వెంబడిస్తాం కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడము. కనుక స్నేహితులు విడిచిపెట్టము, అలవాటు విడిచిపెట్టము, కనుక దేనిని కూడా ఇష్టాలను విడిచిపెట్టము. ఎవరు పెట్టారా? అయినా మేము ఏమనుకుంటామంటే క్రీస్తుని మేము వెంబడిస్తున్నాం, అనుసరిస్తున్నాం అనుకుంటాం. ఎవరు పెట్టారా? అటువంటి కపట ఉపాయం అనేది మన జీవితంలో ఉండకూడదు. కపటంగా ప్రవర్తించుట ఫరోను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కపటం ఎలా ప్రవర్తించాడంటే, ఫరో కపటముగా ప్రవర్తించాడు. కనుక నేను కూడా వచ్చి ఆయన పూజించి సేవించి ఆరాధన చేస్తానన్నాడు. ఎవరితో? జ్ఞానులతో. మీరు వెళ్ళండి, ఆయన శిష్యులు చూడండి, ఆయన ఉన్న సంగతి నాకు తెలియజేయండి. కనుక దేవుడి చేత బోధింపబడిన వారు ఎవరో వేరొక మార్గం వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన నిజ స్వరూపం బయటపడింది కదా. రామాలో 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడు? హతమారుస్తూ వచ్చాడు. కనుక అనేకసార్లు కపటంగా, అంతకుముందు చాలా పొలైట్ గా, చాలా సౌమ్యంగా ఏ రోజు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ప్రభుని వెంబడించడానికి, సమస్తం విడిచిపెట్టడానికి జ్ఞాపకం చేస్తావు. ఈ సాయంకాల సమయంలో విడిచిపెట్టావా? నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ పద్ధతులు, కనుక నీ స్నేహితులు, ఇంకా వేటిని విడిచిపెట్టుకుని ఉన్నావు. దైవగ్రంథంలో ఒక యవనస్తుడు అన్నాడు, జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యవని గురించి మరి ఎక్కడ రాయపడలేదు. యవన పెట్టాడా? ప్రభు సాయంకాల సమయంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నన్ను వెంబడించు. కనుక ఎట్లా వెంబడించు అంటే, సమస్తమును విడిచిపెట్టు. కనుక నీకు కలిగినది విడిచిపెట్టు. దేనిని ఈ సాయంకాల సమయంలో ఇంకా కలిగి దానిని కూడా మోసుకుని వస్తున్నావేమో. ఏ పాపమును నువ్వు ఇంకా మోసుకుని ఆయనతో కూడా వెంబడిస్తున్నావు. ఒకవైపు ఆయన వెంబడిస్తూ, ఒకవైపు ఈ పాపమును కూడా తీసుకొని ఆయనతో కూడా కలిసి నడుస్తున్నావేమో. కనుక నీతికి దుర్నీతికి పొత్తు లేదు. దేవునికి బిలియాజరుతో ఏమి సంబంధం? కనుక విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ? నీ జీవితంలో నష్టపోతావు. ఎవరి బిడ్డ సమస్తమును విడిచిపెట్టకపోతే, ఈ యవనుడు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి.
అన్నాడు, అయ్యా నేను ఏ మంచి కార్యం చేయాలో చెప్పి చేస్తానన్నాడు. మంచి కార్యాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు దేవుని రాజ్యంలో దేవుని అనుసరించడానికి, వెంబడించడానికి అవకాశం లేదు. దేవుడు ఒక లిస్టు చెప్పి ఇవన్నీ చేస్తున్నా అన్నాడు. ఏమన్నాడు? చేపలు గుర్తున్నా, వాయిద్యాలు వాయించుతున్నా, పాటలు పాడుతున్నా, అన్ని చెప్పాడు ఇస్తాను. ఇంగ్లీష్ పాట కావాలంటే అన్ని ఇంగ్లీష్ పాటలే చదువుతుంటుంది, తెలుగు పాట కావాలంటే తెలుగు పాట అన్ని చదువుతుంది. అవసరం అన్ని దేవుడు ఏమైతే చెప్పాడో ఇవన్నీ చేస్తున్నాను ప్రభు అన్నాడు. అన్నాడా? ఆ మాట చూడండి, అక్కడ ఉంది 21వ వచనం. ఇవన్నీ అనుసరించుకునే ఉన్నాను. ఇంకొక మాట ఎక్కువ వాడాడు అనమాట. ఇంకా నాకేంది కొదువు అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు అన్నాడు, ప్రభు ఉన్నది నీకు అన్ని కొదువు లేదు చూపించాడు. కనుక నీకు కలిగి ఉన్నాయన్నీ కూడా అమ్ము, నన్ను వెంబడించు. ఈ సాయంకాల సమయంలో పెట్టారా, ప్రభు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కనుక ఏమి కలిగి ఉన్నారో వాటితో ప్రభుని వెంబడించడానికి అవకాశం లేదు. వాటన్నిటిని విడిచిపెట్టడానికి వెంబడించు. ఇప్పుడు నేను తిమోతి ఎవరు అంటే తిమోతి శిష్యుడు అని చూస్తూ వచ్చాను. శిష్యుడికి ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన లక్షణాలను జ్ఞాపకం చేస్తాను. మనం కూడా అట్టి లక్షణాలు కలిగిన వారిగా ఉంటే మనం కూడా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికుని వలె ఆయనతో కూడా సమానుభూతిలో మనం పాలువారం అవుతాం. కనుక శిష్యుడు ఇప్పుడు ఎవరంటే తిమోతి క్రీస్తు ఆయన తిమోతి ఒక శిష్యుడు అని చెప్పి రాయబడుకోవచ్చు. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో శిష్యుని యొక్క మొదటి లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం 24వ వచనం. చాలు. కనుక ఇప్పుడు శిష్యుడు తిమోతి అని అంటే శిష్యుడికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే ఇప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపకోరినాడు తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. శిష్యునిగా చేయబడ్డాం. శిష్యుని యొక్క ప్రథమ లక్షణం ఏమిటి అంటే తనను తాను ఉపేక్షించుకునుట. యవన జీవితంలో మనము క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికుని వలె ఆయనతో కూడా మనం ఎప్పుడు శ్రమల్లో నిలవబడి ఆయన శ్రమల్లో మనం పాలువారమై ఆయన శ్రమలను అనుభవిస్తూ వస్తాము అంటే మనం మొదటిగా శిష్యుల యొక్క అనుభవంలో మనం ఏం చేస్తూ రావాలంటే మనల్ని మనం ఉపేక్షించుకుంటూ రావాలి. ఏంటి ఉపేక్షించుకోవటం అంటే? మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? ఈ మాటల గురించి మనం పౌల అపోస్తలుడు రోమాకు రాస్తూ రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకునుట అంటే ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఆయనతో పాటు శ్రమ అనుభవించాలని అంటే శిష్యుడుకునేటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే మనల్ని మనం ఉపేక్షించుకుంటూ రావాలి. ఉపేక్షించుకునుట అంటే ఇక్కడ రాయపట్టి వచ్చినటువంటి మాట సజీవ యాగముగా మీ శరీరంలోను ఆయనకు, మన యొక్క శరీరము సజీవంగా ప్రభుకు అర్పించుకున్నట్టే. ఉపేక్షించుకున్నట్టు అంటే ప్రభా ఈ శరీరంలో నాకు మంచిది ఏం లేదు, ఈ శరీరము నేను జీవించినంత కాలం నా శరీరము ప్రభు కొరకే. అందుకే పౌల అపోస్తలుడు ఇక్కడ 14వ అధ్యాయంలోకి వచ్చే 14వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనం 7-8 వచనాలు. చనిపోడు, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. ఇది ఉపేక్షించుకుంటానంటే కదా. యవన జీవితంలో మనం ఏం చేయాలంట? ప్రభా నేను బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయినా కనుక మన జీవితాలు ఉపేక్షించుకుందామా? కనుక తిమోతి జీవితంలో అది నేర్చుకుంటూ వచ్చాడు. అందుకే తిమోతి ఎవరు అంటే శిష్యుడు అని చెప్పబడుతూ వచ్చింది. శిష్యుడు అనేవాడు తనను తాను ఉపేక్షించుకునేటువంటి వాడు. కనుక తిమోతి జీవితం దేవుని కొరకే పౌలు నేర్పిస్తూ వచ్చాడు. ఉపేక్షించుకున్నాడు. తన జీవితం ఇక ప్రభు కొరకే అనుకున్నాడు. అలాగా ఆ తర్వాత తిమోతి ఎన్ని విధాలుగా ప్రభు కొరకే, ఆయన పని పరిచయం కొరకే, తన శరీరం ఏమాత్రం ప్రియమైనవి ఎంచుకోకుండా అనేకమైన ఆత్మరక్షణ కొరకై పౌల అపోస్తలుల వలె ప్రయాసపడి పరిగెడుతూ వచ్చాడు. ఈనాడు ఎవరి బిడ్డలాగా మన శరీరమును క్రీస్తు కొరకై ఉపేక్షించుకున్నటువంటి వారిగా ఉంటున్నాం.
పౌల పోస్తుడు తిమోతిగా కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. క్రీస్తునకు అవయవములై ఉన్నవని ఉమ్. మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని ఆ. వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఆ. అదెంత మాత్రమూ తగదు. ఆ, వేశ్యతో కలుసుకున్నవాడు ఆ. దానితో ఏకదేశమై ఉన్నాడని మీరు ఎరుగరా? చాలు. ఇప్పుడు అంటాడు కదా కొరింథీయులకు రాసిన పౌల పోస్తుడు, సజీవ యాగంగా ఎవరు పెట్టారా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుంటానంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, మీ దేహములు క్రీస్తునకు ఏమైనాయట? అవయవములై ఉన్నవి. మన యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ దేహమంతా కూడా క్రీస్తు యేసు ప్రభువారికి అవయవములై ఉన్నప్పుడు ఇప్పుడు ఈ దేహములను తీసుకుని వెళ్ళి వేషకు అప్పగిస్తామా అని ఎవరు పెట్టారా? జ్ఞాపకం ఉంచుకోనండి. ఈనాడు ఎంతమంది యవనుల వారి జీవితాన్ని దేవునికి ఆలయమైనటువంటి వారి యొక్క అవయవములను ఈనాడు వేషలకి, లోకమునకు, అపవిత్రమైన వాటికి వారి దేహమును అప్పగిస్తున్నటువంటి వారిగా ఈ దేహము సజీవ యాగంగా క్రీస్తుకు అప్పగించవలసి ఉండగా నీ జీవితంలో ఇంకా లోకములకు అప్పగిస్తున్నాడు. ఎక్కడైనా ఇంతమంది ఇంత భయంకరమైన పరిస్థితులు ఎవరసలు కనపడుతున్నారు. వారి దేహమును వారి కాదనట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వారి దేహమును వారి కాదనట్టుగా కనుక ఎట్లాగంటే వేషలకి, లోకములకు, లోకములైన పోకడలకి, అనవసరమైనటువంటి వారికి వారి దేహమును అప్పగిస్తున్నారు. ఏమాత్రం సిగ్గుపడట్లేదు దాని విషయమై. ఎంత భయంకరమైనటువంటి జీవితం యవన బిడ్డలు జీవిస్తున్నారు ఈ దినాల్లో. మన కొరకే తల్లిదండ్రులు ఎందుకు మనల్ని కనుక వాళ్ళు మన విషయమై వారు ఎంతో వేదన పొందుతున్నారు, వారు ఎంతో రోదన పొందుతున్నారు. కనుక అవసరమైతే ఈ దేహం పాడైనటువంటి వారికి అప్పగిస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి రోదనకరమైన దౌర్భాగ్యమైనటువంటి స్త్రీ పురుషులు భేదమే లేదు. యవన పురుషుడైనా యవన స్త్రీ అయినా వీరి దేహాన్ని జాగ్రత్తగా అప్పగిస్తున్నారు. అదేదో పెద్ద గొప్ప సంగతి చేసినట్టుగా విస్తారంగా విచ్చలుడి పాపంలో తిరుగుతున్నారు. అయితే నువ్వు క్రీస్తు యేసు ప్రభువానికి ఎట్టి శిష్యులుగా ఆయన శ్రమలు అనుభవిస్తావు. నేను మొదట చదివించినాను, అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని రాజ్యంలోనికి. అయితే ఇప్పుడు పరీక్ష మనకి క్రీస్తు యేసు ప్రభువారి యొక్క యవ్వన సైనికులముగా, ఆయన శిష్యులముగా, ఆయన కొరకై ఇప్పుడు మనము ఎలా ఉంటున్నాం? మన యొక్క శరీరము సజీవ యాగముగా క్రీస్తుకి అర్పిస్తున్నామా, లేకపోతే ఈ అంతరంగంలో, ఈ శరీరంలో మరి ఎవరికైనా దానం చేస్తున్నామా? ఎవరి బిడ్డలారా, ఎవరి బిడ్డలకి నేను ఇంకా శృతిగా మీతో మాట్లాడుతున్నాను. కనుక ఈనాడు ఎంతమంది వారు పవిత్రమైనటువంటి క్రీస్తు యేసు ప్రభువుకి అవయవమైనటువంటి శరీరాన్ని ఎవరికి అప్పగిస్తూ వచ్చినా కనుక అవయవంలో ప్రభు కొరకైతే ఈ అవయవాన్ని ప్రభు ఎట్లా నిర్మించాడు అంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలోకి వస్తాను. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చు. 12:18. అయితే దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. తన చిత్త ప్రకారం శరీరంలో అమర్చాడట. కన్ను దగ్గర, చెవు దగ్గర, ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ తన చిత్త ప్రకారం అమర్చింది. ఎందుకు అంటే ఈ అవయవంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా ఎవరిదని? క్రీస్తు యేసు ప్రభువారిది అని. కనుక అక్కడే రాస్తాడు కదా, మీరు ఎవరు అని. 6వ అధ్యాయంలోకి వస్తాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు మీ కొరకై ప్రభు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించి విలువ పెట్టి మీరు కొన్నాడు. ఎవరు పెట్టారా? ఈ దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది అని అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారికి. అందుకే మన యొక్క దేహంలో సజీవ యాగంగా ఎవరికి అర్పించాలంట? ఆయన పనికి, ఆయన పరిచర్యకి, ఆయన సేవకి, ఆయన ఇంట్లో పనిచేయడం కొరకే. ప్రభా నీ కొరకే నేను సైనికుల వల్ల శ్రమ అనుభవిస్తాను. సైనికుల వల్ల శ్రమ అనుభవించాలంటే నేను ఆ శిష్యుని యొక్క అనుభవంలోకి వస్తాను. శిష్యుని యొక్క అనుభవంలో నా శరీరము నన్ను నేనేం చేసుకుంటాను? ఇప్పుడు ఉపేక్షించుకుంటాను. కనుక తీర్మానం కలిగి ఇక్కడి నుంచి వెళ్తాను. శిష్యుడు అనేవాడు ఏం చేస్తూ రావాలంట? తనను తాను
ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు నేను రెండవ సంగతిని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు జనసమూహంలో ఆ. ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆ. ఆయన వారి తట్టు తిరిగి ఆ. ఎవరైనా నన్ను ఆయనకు వచ్చి ఆ. తన తండ్రిని తల్లిని ఆ. భార్యను పిల్లలు ఆ. అన్నదమ్ములను అక్కచెల్లెలను ఆ. తన ప్రాణమును సహా ఆ. ద్వేషింపకుంటే ఆ. వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడి యొక్క రెండవ లక్షణం ఏమిటి అని అంటే, అన్ని చెప్పుకుంటా వెళ్ళి శివుడు ఒక మాట అన్నాడు, తన ప్రాణమును సహా ద్వేషింప ఉంటే, తన ప్రాణమును ద్వేషింపకుంటే వాడు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యుడు. ఇప్పుడు తలపు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యుడు ఉన్నారు. ఇప్పుడు మన ప్రాణం మనం ఏం చేయాలంట? ద్వేషించాలంట. నా ప్రాణమును ద్వేషించడం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. ప్రాణమును ద్వేషించడం. దేవుని కృపాస్వార్తను గూర్చి ఆ. సాక్ష్యమిచ్చుటయందు ఉమ్. నా పరుగును ఉమ్. నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను ఉమ్. తుదముట్టింపవలెనని ఉమ్. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఇచ్చాను. అది శిష్యుడైన వాడు తన యొక్క ప్రాణం ఏం చేస్తూ రావాలంట? ద్వేషిస్తూ రావాలి. ఈ వాడు ప్రాణం నాకెందుకు అన్నట్లుగా ద్వేషించాలి. ఏమని పెట్టారా? మనలో వచ్చినటువంటి ప్రాణాన్ని మనం ఏం చేస్తూ రావాలి? ద్వేషిస్తూ రావాలి. ప్రాణమును ద్వేషించడం అంటే ఏమని చెప్పుకోవడం రాయబడతా వచ్చింది అని అంటే, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు, నేను ప్రభువును యేసునందు పొందిన పరిచయను తుదముచ్చువాడిని, నా ప్రాణమును నాకెంత ప్రియమైనదిగా అంటే, ప్రాణమును ద్వేషించుటానంటే ఎవరు పెట్టారా? ఆయన కొరకై ఈ సేవలో, ఈ పరిచయలో, సువార్తలో ఏం చేస్తూ రావాలంటే మన యొక్క పరుగును సాక్ష్యం ఇచ్చుటయందు మన యొక్క పరుగు ఉండాలి. క్రీస్తు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో మన పరుగు ఉండాలి. ఈ పరుగు విషయంలో నా ప్రాణం విషయమే నేను ఏమాత్రం ఎన్నిక చేయలేదు. తిమోతి నేర్చుకుంటూ వచ్చాడు. ఏదేని విషయం అంటే, సువార్త విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, శ్రమపడే విషయంలో, అవమానం నిందలు పొందే విషయంలో నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునడం లేదు. కనుక నా ప్రాణము యేసులో పొందినటువంటి పరిచయను తుదముచ్చేటువంటి విషయంలో నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నాను. ఎవరు పెట్టారా? శిష్యులముగా రెండోదిగా ఏం చేస్తూ రావాలి అంటే, ప్రాణమును ఏం చేస్తూ రావాలి? ద్వేషిస్తూ రావాలి. ప్రాణమును ద్వేషించడం అని అంటే అర్థం ఏమిటి అంటే, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ఆ స్వార్థ పని పరిచర్యలో కనుక నా యొక్క ప్రాణము నాకు ఎంత కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లే అనటంలో, ఇప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చామనుకోండి, సాయంత్రం 5 టైం కాలేజీ నుంచి వచ్చేసరికి కదా, ఉదయం నుండి సాయంత్రం ఒకవేళ 5 గంటలు కాకుండా స్పెషల్ క్లాసులు 7 గంటల దాకా పెట్టారనుకోండి, ఎవరు పెట్టినా ఏం చేస్తాం? ఫోన్ కొడతామా, ఈరోజు స్పెషల్ క్లాసు నేను రాలేకపోతున్నాను, 7 గంటల దాకా క్లాస్ జరిగింది అని అంటే వాడు 7 గంటల దాకా పెట్టినా బలవంతంగా శక్తిని తెచ్చుకొని ఎన్నట్టు నటించుకుంటా కొంతమంది ఇంటర్లేండి ఇన్నో సంగతి చదువుతున్నాం, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, కనుక అలాగా వాడు మొక్కకి వస్తూ ఉంటాం, లెసన్ చదువుతాం. ఈ ఆలోచన ఎక్కడో ఉంటుంది కదా. ఈ శక్తిని అంతా కూడగట్టుకొని ఇప్పుడు వింటా వస్తామే. ఇప్పుడు 7 గంటలకు ఇంటికి వచ్చామనుకోండి, బాగా అలసిపోయామనుకోండి, రాగానే ఏం చేస్తాం? చక్కగా స్నానాలు చేసి అదిగా ఈ పుస్తకాల భారం అక్కడ పక్కన పడేసి ఇంకేం చేస్తాం తెలుసా? సెల్ ఫోన్ తీసుకున్నాం కదా. దీనికి మాత్రం విపరీతమైన శక్తి, బలం, అసలు ఎక్కలేని శక్తి వస్తూ ఉంటుంది దీన్ని చూడటానికి కదా. ఇదంతా అయిపోయినాక సరే అప్పుడన్నా గమనిస్తూ ఉంటాం, ప్రభు అనుకుంటా ఉంటాడు, సరేలే అయిపోయింది కదా బిడ్డ, కొద్దిసేపు ఏదో రిక్రియేషన్ అవసరం కదా, సెల్ ఫోన్ ఏదో చూసుకుంటున్నారని ప్రభు చూస్తూ ఉంటాడు పైన. ఇప్పుడు ఏం చేస్తాం? 7 గంటలకు వచ్చినటువంటి మనం 9 గంటల సెల్ ఫోన్ చదివి సెల్ ఫోన్లో చదివిన తర్వాత ఇంకా అమ్మగారు అబ్బా ఏమంటదంటే ప్రేమ కలిగింది కదా, అయ్యా రాజా నీ కోసం స్పెషల్ చేసి పెట్టే నీకు ఇష్టమైందంటే తింటాం. తిన్న తర్వాత అంటాం కదా అనేసి ఇక దేనికి వేస్తామంటే పడక్కేళ్ళకి వస్తాం. ప్రభు అప్పటిదాకా ఓపిక చూస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? చల్లగా పడుకునేది. ఇప్పుడు అంటాడు కదా, నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనది, నేను అలిసిపోయినా సరే ప్రభు కొరకి 1 గంట మనం వెచ్చించలేమా? అయితే ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క శిష్యులంగా నా ప్రాణము నాకెంత మాత్రం ఏంది ప్రియమైనది నేర్చుకో. తిమోతి అదే చేస్తూ వచ్చాడు. తిమోతిని గురించి దైవగ్రంథంలో అంత ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ పౌల పోస్తులు రాసేడు అంటే, తిమోతి నువ్వు సైనికుని వలె, శిష్యుని వలె నీ ప్రాణం నీకు ఎంత మాత్రము ప్రియమైనది, దాన్ని ద్వేషించు.
అనుకో, మోకరించు, మోకరి మీద వెళ్ళిపో. ప్రభా, ఈ ప్రాణం ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఒక నీరసం ఒక నిన్ను అది ప్రాణం ఏం చేస్తుంటే ఒక పర్యాయం ఏం చేస్తుందంటే మనల్ని ఒక నిరుత్సాహకరమైన చిత్రం తీసుకొని ఇంకా ఏం చేసిన వాళ్ళు మోకరించు, ఇంకా పడుకోమని చెప్తాం. నా ప్రాణం నాకు ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. కనుక నీ ప్రాణము నీకెంత మాత్రం ప్రియమైనది ఎంచుకున్నవాడు. అందుకే ప్రకటన గ్రంథకర్త ఒకళ్ళు రాస్తూ వచ్చే 12వ అధ్యాయం 11వ వచనంలో యోహాను రాస్తాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనంలో ఎవరంటే మీరు మరణము వరకు తమ ప్రాణమును ఏమని పెట్టారు? సామాన్యమైన మాటలు కాదు. మీ యవన జీవితం మీ ప్రోత్సాహకరణ కొరకే చెప్తున్నా. మరణము వరకు వారు తమ ప్రాణములు వారికి ఎంత మాత్రం ఏమైందిగా ప్రియమైనది ఎంచుకోలేదు. ప్రభు కొరకే అంత సాక్షులైనటువంటి స్తెఫను, ప్రభు కొరకే శిరఛేదన చేయబడినటువంటి కనుక యోహాను, ఎందరో ఈనాడు అంతేకాదు అపోస్తలులే కాదు, ఈనాడు ఎంతమంది సువార్తికులు, ఎంతమంది ప్రభు కొరకే హతసాక్షులైపోతూ వచ్చారు. వారు తమ ప్రాణమును ప్రభు కొరకు ఏమాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. వారు ఎవరు అంటే మరణం వరకు తమ ప్రాణమును తమకు ఏమాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకున్నటువంటి వారు కాదు. మరణం వరకు తమ ప్రాణమును వారు ఏం చేయలేదంట? ప్రేమించారు. క్రీస్తు కొరకే ద్వేషించారు. క్రీస్తు యేసు ప్రభు వారికి శిష్యులంగా మన యొక్క ప్రాణం మనం ద్వేషించకపోతే క్రీస్తు ప్రభు కొరకే వచ్చేటువంటి శ్రమల్లో మనం ఏమాత్రం సైనికులు వాళ్ళు ఏం చేయలేము? పోరాడలేము. ఆ శ్రమలను అనుభవించలేదు, ఓడిపోతారు. శత్రువులను జయిస్తుంది, ఓడిస్తుంది కనుక ఆ తర్వాత శత్రువు చేత జయింపబడితే ఆ యవన జీవితం ఎంత దౌర్భాగ్యం ఉంటుంది అంటే ఏ వ్యక్తి కూడా వాడిని సాగు చేయి చాలా. కనుక మనం స్టెఫన్ని చూస్తాము. స్టెఫన్ని రాళ్ళు విసిరి కొడతా ఉన్నాడు. అప్పుడు అన్నాడు కదా, చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54 వచ్చిన. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54. వారి మాట మీద కోపంతో మండిపడి అతన్ని చూసి పండుకొనింది. అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనం నిలిచి ఉంటని చూసి ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కృపాసనం నిలిచి ఉంటై చూచున్నానని చెప్పాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాజును చంపిరి. అతని వస్త్రం పెట్టి ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో ప్రియమైన వాళ్ళ ఎవరిని పెట్టినారా? స్టెఫను తన ప్రాణమును తనకు ప్రియమని ఎంచుకోనలేదు. ఎందుకంటే తమ యొక్క ప్రాణమును మరణం వరకు తన ప్రాణమును స్టెఫను ఎప్పుడు కూడా ప్రేమించలేదు. కనుక ఆయన శిష్యులంగా మనం నేర్చుకుందాం. ఒకవేళ క్రీస్తు కొరకు చావవలసి వస్తే, క్రీస్తు కావాలా మరణం కావాలంటే ఏం చేస్తాం? ఒక యవనస్తురాలు నాకు తెలుసు, చిన్న పాప 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నటువంటి పాప, శిరీష పాప. ఒక మిషన్ స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు సువార్త చెప్తా ఉండేవాళ్ళం వాళ్ళకి. ఆ పాప సువార్త ద్వారా ప్రభువుని ఎదుగుతూ వచ్చింది. హైందవ కుటుంబం, తల్లి లేదు, తండ్రి ఒక్కడే. తండ్రి కూడా ఒక పెయింట్ పని చేసుకుంటూ వస్తున్నాడు. అలాగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ పాప యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఏ వయసులో అంటే 9వ తరగతి చదువుతున్నటువంటి వయసు. అప్పుడు తనకు ఒక చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇవ్వడం జరిగింది. ఆ బైబిల్ ప్రతిదినము కూడా ఉదయ సాయంకాలం చదువమ్మా అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ పాప ప్రతిదినం ఉదయ సాయంకాలం వాక్యం చదవటం అలవర్చుకుంది. కొన్ని దినాలకు తండ్రికి తెలిసింది తన కుమార్తె యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. తన యొక్క తండ్రి విపరీతమైన హైందవ సిద్ధాంతంలో కలిగినటువంటి వాడు. ఒకసారి హెచ్చరించాడు, 2 సార్లు హెచ్చరించాడు. ఆ పాప వినలేదు. ఒక దినాన ఆయన ఫుల్ డ్రంకర్ విపరీతంగా ఆ పాపను కొడుతూ వచ్చాడు.
ఎట్లా కొట్టాడు అంటే ఈ ముఖం అంతా కూడా ఇంత వాపు, ఎన్ని బ్లడ్ క్లాట్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ పాప స్కూల్కి వచ్చింది. తర్వాత మేము అడిగాము, ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను నా ప్రభువుని గురించి నేను వాక్యం చదువుతున్నప్పుడు నా తండ్రికి ఇష్టం లేదు కనుక నన్ను విపరీతంగా కొట్టాడని చెప్పింది. అప్పుడు ఆ పాపతో చెప్పాము, పాము వల్ల వివేకంలో పావుల వల్ల నిష్కపటమైన జీవితం అవసరం అమ్మా. నీ తండ్రికి ఇష్టమైనప్పుడు జాగ్రత్త వహించి, చిన్నపిల్లలు కదా, తల్లి లేదు కనుక నువ్వు జాగ్రత్తగా ఆయన నిద్రపోయినప్పుడు ఆయన పడుకున్నప్పుడు ఎప్పుడో చదువుకుంటామని చెప్తా వస్తే, ఆ పాప ఆ రకంగా తిరిగి వెళ్ళి తన తండ్రిని పడుకున్నప్పుడు మధ్యరాత్రిలోనూ తన అలాగా వాక్యం చదవడం ప్రారంభిస్తూ వచ్చింది. ఇందు నిమిత్తమో తన తండ్రికి మిడ్ నైట్ మెలకు వచ్చింది. తన పాప చేసినటువంటి బైబిల్ చదువుతున్నటువంటి సంగతి చూస్తూ వచ్చాడు. వెంటనే ఏం చేశాడంటే ఆ పాపని బయటకు తీసుకుని వచ్చి, నువ్వు క్రీస్తుని విడిచిపెడితే ఇంట్లోనికి రా, క్రీస్తు కావాలంటే వెళ్ళిపోండి. ఆ పాప ఏమని చెప్పింది అని అంటే, నేను ముక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలను, నా ప్రాణం పోతే నా ప్రాణమైన నా దేవుణ్ణి నేను విడిచి ఒక క్షణం కూడా ఉండమంటుంది. ఆ పుస్తకాలు తీసుకొని డైరెక్ట్గా స్కూల్కి వచ్చింది. అదొక మిషనరీ స్కూల్. మరుసటి దినము స్కూల్లో ఆ పాపను అడుగుతూ చెప్పింది కదా, ఇలా జరిగిందంతా చెప్పింది. నేను చెప్పిందంట. సరే ప్రార్థన చేస్తా వచ్చాము. ప్రభు ఆ స్కూల్ యజమాని యొక్క హృదయం మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ స్కూల్ కరస్పాండెంట్ ఏం చేశాడంటే, ఆ పాపని నాకు దత్తపుత్రిక అని చెప్పి రాసేసి తీసేసుకుంది. ఆ తర్వాత ఆ పాప తన సొంత ఖర్చుల మీద చదివిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ పాప ఒక స్పెషలైజ్డ్ డాక్టర్. బాబు కొరకే ఏమనుభవించింది? శ్రమ అనుభవించింది. క్రీస్తు కొరకు ఏమని పెట్టారా? శ్రమ అనుభవించడం మన జీవితాల్లో నేర్చుకుంటాం. స్టెఫను ఆ రకంగా తన శరీరం తనకి ఏమాత్రం ప్రియమైనది ఎంచుకోలేదు. నేను మూడో సంగతిని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన ప్రతి పెట్టని వాడు నా శిష్యుడు కాలేడు. అన్న 33వ వచనం. చాలా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినంత విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేడు. అంటే మూడవదిగా అంతయు విడిచిపెట్టాలి కనుక కలిగినదంతయు విడిచిపెట్టాలి అని చెప్పుకుంటూ వచ్చింది. ఏడు మన జీవితాల్లో దేవుని కంటే మరి ఎక్కువగా ఏది కూడా మనం ఇష్టపడటానికి అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. ఇంత ముందు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో వాళ్ళు ఏమి విడిచిపెట్టారు అంటే, వలలను విడిచిపెట్టారు. అంటే అది వారి యొక్క జీవనోపాధి, తాను విడిచిపెట్టారు. తర్వాత 21వ వచనంలో వారు తోణలను విడిచిపెట్టారు, తండ్రిని కూడా విడిచిపెట్టారు. కనుక దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు అనేది ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కనుక అన్నింటినీ ఉపేక్షించడం, అన్నింటిని విడిచిపెట్టా అంటే అన్నింటిలో కూడా దేవునికి ప్రథమమైనటువంటి స్థానం. కనుక క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యులంగా మనము ఎవరి బిడ్డలంగా నేర్చుకున్నాం. నేను ఇంతకుముందు జ్ఞాపకం చేశాను. అన్నింటిలో కూడా దేవుడు ఆది అందు ఉండాలి. ఎవరి బిడ్డల జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఏం చదివినా ఏమి చేసినా మొదట ఏం చేయాలంట? ప్రార్థించాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన ముందు ఉంచండి. అప్పుడు మీ జీవితాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. 4వ సంగతిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. కనుక శిష్యులంగా 4వ లక్షణం ఏమిటంటే, నా వాక్యమందు
నిలిచిన వారైతే. కనుక దేవుని యొక్క వాక్యమందు మనము నిలిచి ఉండాలి. ఎవరు పెట్టారా? 119వ దావీదు కీర్తనలో రాయబడింది మీ కొరకు. ఏమని అంటే, యవనస్తులు దేవుని చేత తమ యొక్క నడవడికను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దినమెల్ల దానిని. చూడండి 119వ అధ్యాయం. జాగ్రత్తగా చూసుకుంటాను. కనుక నీ వాక్యమును ఎవరు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యులు అంటే, ఎవరైతే వాక్యం ముందు నిలిచిన వారైతే వారే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిష్యులు. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడి మరొక దానికో స్నానం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం అంతరంగంలో ఎంతగా నిలిచి ఉంటుందో మీరు క్రీస్తు యేసు ప్రభువారికి అంత శిష్యులుగా ఉంటారు. క్రీస్తు యేసు ప్రభువారికి మీరు శిష్యులుగా ఉండాలని ఉన్నప్పుడు కనుక మీ మీదకి వచ్చేటువంటి ఈ లోకపు శ్రమలు మంచి రాను వారి ఆయనతో కూడా మనం పోరాడేటువంటి అనుభవంలోనికి వస్తాం. కనుక జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ వాక్యం మీలో సమృద్ధిగా నివసింపండి. ఇశ్రాయేలు ప్రజలకు అదే మోషే ద్వారా నేర్పబడుతూ వచ్చింది. వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు అలాగా నేర్పిస్తూ వచ్చేవారు. వాళ్ళు పాసికములు గాను కంకటములు గాను చేతులు కట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చింది. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏముండాలి? దేవుని యొక్క దీన్ని మాత్రం ఏడ బయట కనపడి బ్యాగులు అన్ని పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకం కనుకుంటుంది కదా. మళ్ళీ ఏమో పఠింప శ్రేష్ఠ గ్రంథము అని పాట కదా. కానీ ఎక్కడ కనపడుతుంది ఈ శ్రేష్టమైన గ్రంథం? అన్నిటికీ అన్ని తెలిసి చూస్తే అన్ని కనపడుతుంది. ఉండకుండా ఉంటాయి కొన్నిసార్లు మన బ్యాగ్ కదా. కానీ ఉండదు ఏంటి? దేవుని యొక్క వాక్యం ఎంతగా ప్రేమిస్తాం, మన జీవితాల్లో మనం అంతగా ఆస్వాదిస్తాం. కనుక ఆయన శిష్యులలో ఉన్న 4వ లక్షణం, దేవుని యొక్క వాక్యం మనం ఏం చేయాలి? నిలిచిన వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం నిలిచిన వారు. అందుకే నీటి కాలువన ఎవరన్నా నాటబడిన వారు ఆకువారికి తన కాలమంతా ఫలమిచ్చే చెట్టు వలె నీరు దేవుని యొక్క వాక్యం నాటబడటం ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే ఫలవంతంగా ఉంటాయి ప్రభు కొరకు. ఆ ప్రకారం మనం దేవుని యొక్క శిష్యుడు 4వ లక్షణం వాక్యం మీద నిలిచిన వారు. వివరించలేకపోతున్నాను. నేను 5వ సంగతిని చూపించి నేను ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. శిష్యుని యొక్క 5వ లక్షణం తర్వాత ధ్యానం చేయండి. కనుక దేవుని యొక్క శిష్యుని యొక్క 5వ లక్షణం ఏమిటి అంటే, మీరు బహుగా ఫలించుట. యవనస్తులుగా ప్రభు కొరకే, ప్రభు నిమిత్తమై మనం బహుగా ఫలించేటువంటి అనుభవం వస్తుంది. అలా ఫలించడం వల్ల మనం శిష్యులం అవుతాం. ఎప్పుడైతే ఫలిస్తామో ఆ క్రీస్తు కొరకే మనము సైనికుల వలె శ్రమలు అనుభవిస్తాం. లేదంటే ఫలించేటువంటి ఆత్మీయ జీవితంలో, యవన జీవితంలో ఫలించేటువంటి అనుభవం లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు ఓడిపోయిన వారిని కనుక మనం ఆత్మీయంగా నష్టపడేటువంటి వారిగా ఉంటాం. కనుక ఈ శ్రమలు ఎప్పుడు వరకు అని అంటే మరణము వరకు ఈ శ్రమలు మనం వెంటాడుతూనే ఉంటాయి. కనుక శ్రమ పొందిన మీదట మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అప్పటి వరకు ఈ శ్రమలు వీటితో మన పోరాటంలో కొనసాగుతూనే వస్తాయి. కనుక ఎవరు పెట్టారో జ్ఞాపకం ఉంచుకోండి. శిష్యుని యొక్క 5 లక్షణాలు అదే తిమోతి యొక్క జీవితంలో చూస్తూ వచ్చాం. తిమోతి ఎవరు అంటే శిష్యుడుగా ఇదంతా అనుభవాలు ఆయన సైనికులు అని కనుక శ్రమల్లో పోరాడుతూ వచ్చాడు. పౌలను నేర్పిస్తూ వచ్చాడు. కనుక ఆ శిష్యుడి యొక్క అనుభవంలోనికి తిమోతి తీసుకురాబడటం వల్ల తిమోతి ఆ శ్రమలన్నింటిలో కూడా క్రీస్తు యేసు ప్రభువారి కొరకే మంచి సైనికుల వల్ల శ్రమలు అనుభవించడం నేర్చుకున్నాడు. ఎవరు పెట్టారా? మీ జీవితాల్లో అన్ని మేలులే మంచి జరుగుతాయి అనుకోవద్దు. క్రీస్తు యేసు ప్రభువారి కొరకే శ్రమను అనుభవించేటువంటి అనుభవంలో ఈ శిష్యుని యొక్క 5 అంతల అనుభవంలోనికి మీరు తీసుకురాబడటం ద్వారా ఈ లోకపు శ్రమలు మనకు ఏమైనాయంట ఎన్నదగినవి కావు. అట్టి శ్రమలోకి నిలిచి ఉండాలి అంటే ఈ శిష్యుని యొక్క అనుభవంలోనికి మీరు తీసుకురావాలి. అట్లా ప్రభువుని దీవించి ఆశీర్వదించుకుంటారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించాలి.
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రేమించి మరోసారి విశ్వాసాన్ని అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకంగా చేస్తున్నాం. యవనస్తులుగా తండ్రి బిడ్డలు తండ్రి మరోసారి మీ పాదానికి రావడానికి సాయం మీ దాసనం సుఖించిన ప్రభావం మీరు విడుదల చేసినటువంటి లేఖనాలు తిమోతికి జీవితాన్ని ప్రభావం చూపించారు. ప్రభావ మరి మిమ్మల్ని కనపరిచేవాడుగా తండ్రి ఆయన ఉన్నాడు తండ్రి. ఆయనలో ఉన్నటువంటి 7 లక్షణాలు ధ్యానిస్తాము తండ్రి. నాకు తండ్రి రెండవదిగా ప్రభావ మరి 2వ లక్షణమైనటువంటి మరి సైనికుల గురించి ధ్యానిస్తున్నాం తండ్రి. మరి సైనికులు ఉన్నటువంటి ఒక లక్షణం శిష్యత్వం జ్ఞాపకం చేసుకుంటాం. శిష్యులు ఉండవలసిన లక్షణాలు ఏ విధంగా తండ్రి తాను ఉపేక్షించాడు, తన శిరనెత్తును ఉపయోగించాడు, తన కన్నీ సమస్యను విడిచిపెట్టి మరి ప్రభావ మరి అన్నిటికంటే ఎక్కువగా నా ప్రాణాన్ని ప్రేమించడం లేదు, ఎక్కువగా ప్రేమించడం అన్నిటికంటే ఎక్కువగా ప్రభావ ఏదైతే మరి ఈ శిష్యులు ఉన్నటువంటి లక్షణాలు జ్ఞాపకం చేస్తుంది. ప్రభావ తండ్రి వందనాలు మేము తండ్రి మా బిడ్డలో తండ్రి మీకు శిష్యులుగా ఉండాలని కోరుతున్నాను. ఆజ్ఞానాల ప్రభావ మరి క్రైస్తవులు శిష్యులను పిలవబడ్డారు తండ్రి. మరి శిష్యత్వాన్ని ఆ యొక్క అనుభవానికి రావడానికి మా బిడ్డలో మేము కృపదయ చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీరు ప్రేమించిన లోపల మీకు జీవించడానికి సహాయం చేయండి. బిడ్డల్లో కూడా ప్రభావ అటు ఆశను కలిగించమని తండ్రి విడుదల చేయడం వాక్యం నేను కలిగించండి. బిడ్డలు తండ్రి లోకంలో ఉన్నప్పుడు తండ్రి వారికి ఆకారం వారిని కాపాడు శత్రు వారు పట్టుకున్నట్లుగా బిడ్డ చుట్టూ ఆకారం వారి భవిష్యత్తు నుంచి మా విద్యలో తోడుకున్నాం. ఆయన శత్రువులను సోదరులన్నిటిపై వారికి విజయం దయచేయమని బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటాం. మీ వాక్యం పెట్టి ఫలింపు చేయమని నేనేం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం సమాధానం చేరు శ్రవణ బిడ్డల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉంది. ఆమేన్.